వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఆకస్మాత్ గుండెపోటుకు సిపిఆర్ తో ప్రాణం. విధి విధానాలపై అవగాహన కల్పించిన జిల్లా వైద్యాధికారి. తప్పులను సరిచేసుకుంటే ప్రభుత్వ ఫలాలు అందుతాయి. రుణమాఫీ జరగలేదనడం పచ్చి అబద్ధం. మాజీ మంత్రి మండవ. ఊర పండగకు ఏర్పాట్లు పూర్తి. వెల్లడించిన సర్వ సమాజ్ పెద్దలు. వడ్రంగి చేతిలో రూపుదిద్దుకున్న ప్రతిమలు. బహుజన రాజ్యాధికారమే సమస్యలకు పరిష్కారం. భూ సదస్సులో హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్. విద్యార్థులను చితకబాదిన అటెండర్. చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్. సిపిఆర్ నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. అవగాహన కల్పించేందుకు గాను కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం బారి నుండి కాపాడేందుకు ఎంతగానో ఉపకరించే సిపిఆర్ నిర్వహణ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల వారికి సిపిఆర్ శిక్షణ ఆవశ్యకతపై శనివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పునర్జన్మ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆకస్మికంగా గుండెపోటుకు లోనై ప్రాణాపాయ స్థితికి చేరిన వారికి సిపిఆర్ ప్రక్రియను ఎలా అందించాలనే దానిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం మాట్లాడుతూ సిపిఆర్ అనే చిన్న ప్రక్రియ ద్వారా ఎంతో విలువైన నిండు ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని గమనించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిపిఆర్ ప్రక్రియను అమలు చేయాలని సూచించారు. ఆహారపు అలవాట్లు మారిన జీవన శైలి వంటి అనేక కారణాల వల్ల ప్రస్తుతం అనేక మంది ఆకస్మికంగా గుండెపోటుకు గురవుతున్నారని, అత్యవసర చికిత్స అందక మృతి చెందుతున్నారని అన్నారు. ఇలాంటి సందర్భాలలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారికి సరైన విధానంలో సిపిఆర్ చేస్తే కనీసం 10 మందిలో 5 బ్రతికేందుకు అవకాశం ఉంటుందన్నారు. సిపిఆర్ టెక్నిక్స్ తెలుసుకున్న వారు ఒక్కొక్కరు మరో 10 మందికి నేర్పించాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సిపిఆర్ గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనివల్ల ఆపద సమయంలో తమ కుటుంబ సభ్యులతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడిన వారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ రసూల్ బి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగురావు తదితరులు పాల్గొన్నారు. ఒక డాక్టర్స్ టీమ్ ట్రైన్ లో ఒక మనిషికి ఇట్లా వస్తే అది ఏమవుతుంది, సిపిఆర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హార్ట్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి బ్రెయిన్ కి ఇంటిమేషన్ వెళ్ళదు. దానికి స్లైట్ ఎక్సర్సైజ్ ఫ్రీగా ఓపెన్ గా నేల మీద పడుకోబెట్టి జస్ట్ లిఫ్టింగ్ ఆఫ్ ది లెగ్స్, 2 కాళ్ళు 3 సార్లు ఇట్లా లిఫ్ట్ చేసి వదలడం, చాలా సింపుల్ ఎక్సర్సైజ్ హి హస్ డన్. ఆ ఎక్సర్సైజ్ మీ అందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్కి, అఫీషియల్స్కి, మా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి పంపించాను నేను. జస్ట్ 2-3 సెకండ్స్ మనము ఆ టైం ఐడెంటిఫై చేయడం, ఆ క్యాండిడేట్ని ఫ్రీగా నేల మీద పడుకోబెట్టి జస్ట్ ఒక లెగ్స్ లిఫ్ట్ చేయాలి పట్టుకొని. ఆ తోటి మనిషిని మనం కాపాడగలం అట్లాంటి ఇన్సిడెంట్స్. సో రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని మన ఇనిషియేటివ్ తీసుకొని ఇటువంటి ట్రైనింగ్స్ ఇంతమంది ఉన్నారు. మీరు వేరే వారికి చెప్పి వారి ద్వారా మన తోటి వాళ్ళని మనం కాపాడుకోగలిగితే భగవంతుడే అనుకుంటారు ఆ సెకండ్స్లో మనం ఆ సిపిఆర్ చేసిన వాళ్ళని. సో ఇటువంటి మంచి గురుతరమైనటువంటి ట్రైనింగ్ని మీరు కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషం సార్. అవునా కదా? సో మనం ఫస్ట్ మన సర్ఫేస్ సరౌండింగ్ నీట్గా ఉందా, సేఫ్ సైడ్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలి,
మనము పేషెంట్ బ్రీతింగ్ అంటే దీంట్లో ఒక రెస్పాన్స్ ఉంటుంది. అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ సిపిఆర్ అంటే, సిపిఆర్ అంటే ఏం తెలుసా? కార్డియో పల్మనరీ ఇక్కడ చాలా రీబర్త్ అని ఉంది కదా, రీసస్పిటేషన్, అది చాలా ఇంపార్టెంట్. అంటే దానికంటే ముందు మనం పల్స్ చూడాలి. ఎట్లా చూడాలో చూపిస్తాను. ఆ పల్స్ చూసిన తర్వాత ఒకవేళ పల్స్ కూడా లేదనుకోండి, అప్పుడు మనం వెంటనే మా మేడం చెప్తాను, మేడం ఒక 108కి కాల్ చేయండి, అర్జెంట్గా లొకేషన్ చెప్పండి. తర్వాత ఏఈడి మిషన్, ఏఈడి అంటే మనకు ఆర్టిఫిషియల్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేషన్ అనే ఉంటుంది. అది ఏఈడి మిషన్. ఇంతకుముందు మాకు ట్రైనింగ్లో చూపించారు, కానీ మనకి ఇప్పుడు అవైలబుల్ చేయించలే. సో మళ్ళీ చేపిస్తా అన్నారు. మళ్ళీ ఇప్పుడు తర్వాత ఏమైతే ఫీల్ అవుతుంది, టక్ 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 లబ్దబ్ లాగా గుండె ఎట్లయితే కొట్టుకుంటుందో అట్లా ఆ పల్స్ కూడా ఫీల్ అవుతాం. ఆ ఫీల్ అనేది అంటే చాలా అలసిపోతారు కదా, అప్పుడు నాతో పాటు కొలిగి ఉంటుంది కదా, నేను ఒక సైకిల్ చేసిన తర్వాత ఇంకొక సైకిల్ కొలిగిస్తుంది చేయాలి. ఓకేనా? ఆ తర్వాత ఎప్పుడు వరకు చేయాలి సార్ అంటే 5 సైకిల్ చేసిన తర్వాత ఒకవేళ రెస్పాన్స్ వచ్చింది, కెరోటిడ్ పల్స్ మనం ఫీల్ అయినాం అంటే ఓకే లీవ్ ఇట్, పొజిషన్ మార్చుకోవాలి. అంటే మనం రీకవరీ పొజిషన్లో చేయాలి. ఆ రీకవరీ పొజిషన్ ఎట్లా ఉంటుంది అంటే మనకు గుండె సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడా అంటే రైట్ సైడ్ ఉండదా, పెట్టి చూస్తాం. ఓకేనా? అది కొంచెం లావు ఉన్నప్పుడు కూడా మనకు తెలియదు. అప్పుడు మనం ఒకటే కండిషన్ ఏం పెట్టుకోవాలి, మెడ చూసుకోవాలి. సెంటర్లో మెల్లగా ఫింగర్స్లో జరిపితే ఒక గుంతలాగా వెళ్తుంది. అక్కడ అందరికీ ఇప్పుడు ఫీల్ అవ్వచ్చు. మీరు సెంటర్ నుంచి ఇట్లా జస్ట్ ఒక 2 సెంటీమీటర్ వెళ్తే ఇక్కడ మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇంకొకటి కండిషన్ ఏంటి, కార్డియాక్ అరెస్ట్ సిపిఆర్ చేయడానికి పల్స్ ఉండద్దని ఒకటి చెప్పినాను. పల్స్ ఎక్కడ చూస్తాం, మెడ దగ్గర చూస్తాం. ఇంకోటి బ్రీతింగ్ ఉండద్దు. బ్రీతింగ్ లేని వాళ్ళకి పల్స్ ఉన్న వాళ్ళకి సిపిఆర్ చేస్తాం మనం. ఓకేనా? సో బ్రీతింగ్ లేదా ఎట్లా చెప్తామంటే చెస్ట్ రైజ్. రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేస్తే కొందరు మాఫీ కాలేదని అనడం హాస్యాస్పదమని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. ఆధార్ కార్డులో తప్పులుంటే అవి కొన్ని జరగకపోవచ్చన్నారు. తప్పులను సరిచేసుకుంటే అందరికీ వర్తిస్తుందని మండవ తెలిపారు. డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని మండవ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ చేస్తోందని పేర్కొన్నారు. మొదటి విడతగా 1 లక్ష రుణం కలిగిన వారికి బ్యాంకు నుండి రుణ విముక్తి చేశారన్నారు. కానీ కొందరు రుణమాఫీ కాలేదని చెప్పడం తగదన్నారు. ఆధార్ ప్రాతిపదికన ప్రతి రైతుకు ఈ పథకం అమలు జరిగిందని చెప్పారు. ఒకవేళ ఎవరికైనా మాఫీ కానిచో మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి అందుకు సంబంధించిన ఆధార్, పట్టా, పాస్బుక్, రేషన్ కార్డులోని తప్పులను సవరించుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వీటిని సరిచేసుకుంటే ఎలాంటి అనుమానం లేకుండా ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై సుదీర్ఘ వివరణ చేశారు. మిస్సింగ్ లింక్స్ అన్ని మార్చుకుని తయారు చేసుకుని ప్రభుత్వం ఇచ్చేదాన్ని పూర్తి స్థాయిలో మీరు ఫలితం పొందాలనే ఉద్దేశంతో రైతాంగ పక్షంగా నేను ఈ కార్యక్రమం మీకు చెప్తా ఉన్నాను. చాలా వరకు కూడా మరి ప్రభుత్వం చెప్పినట్టు మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా మేము ఇంత కార్యక్రమం చేసినాం, అటువంటి వాటిని కూడా తగ్గించడానికి మేము పూర్తిగా చర్యలు తీసుకుంటున్నాం. ఏఓలకి వాళ్ళకి లైన్స్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఏఓలే వచ్చి చేస్తారనో లేకపోతే ఎంఆర్ఓలో లేకపోతే వీళ్ళు వస్తాయని మీరు కాకుండా మీ అంతటికి మీరు ఏఓల దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ ద్వారా వివరాలు తెలుసుకుని దానికి కావాల్సిన జరిగిన పొరపాట్లని సరి చేసుకోవాల్సిందిగా మీరందరూ ముందుకు ఉండాల్సిందిగా, అలాగే ఈ లబ్ధిని పొంది ఈ అప్పుల ఊబిలో నుంచి రైతాంగం ఒకసారి బయటపడడానికి ఈ అవకాశాన్ని పెట్టుకోవాలని, అప్ టు వడ్డీతో కలిపి 1 లక్ష రూపాయల దాకా ఉంటే నిన్న ఫస్ట్ ఫేజ్లోను, వడ్డీతో కలిపి ఫ్యామిలీ యూనిట్తో అన్ని కలిపి 1.5 లక్షల దాకా రెండో ఫేజ్లోను, మళ్ళీ వడ్డీతో కలిపి 2 లక్షల లోపల మూడో విడతలోనూ ఇవ్వడానికి ప్రభుత్వం ఉంది అని చెప్పడం జరిగింది. ఆదివారం ఇందూర్ నగరంలో జరిపే ఊర పండుగ ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని సర్వ సమాజ్ పెద్ద ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. గత సంవత్సరం అనుభూతిని అంచనా వేసుకుని ఈ సంవత్సరం అలా జరగకుండా చూస్తామని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని సిర్నాపల్లి గాడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్వ సమాజ్ పెద్దలు పాల్గొన్నారు.
కమిటీ పెద్ద ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 6 గంటల నుండి పండుగ ఊరేగింపు మొదలు అవుతోందని చెప్పారు. గత సంవత్సరం జరిగిన ఆలస్యం ఈసారి జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కమిటీ సిద్ధం చేస్తుందని చెప్పారు. గడి నుండి విగ్రహాలను గద్దెకు చేర్చి అక్కడ సరితో బోనం సమర్పించి గ్రామ దేవతల మందిరాలకు ప్రతిమల ఊరేగింపు చేపడతామని చెప్పారు. అలాగే ఊర పండుగను పురస్కరించుకొని రమేష్ రూపొందిన గేయ సీడీని ఆవిష్కరించారు. ఇందూరు నగరంలో రేపు ఉదయం 6 గంటల నుంచి సిర్నపల్లి గడి నుంచి ఆరంభమవుతుంది. మరి ఈ పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఇందూరు నగర ప్రజలందరికీ కూడా సర్వ సమాజ్ కమిటీ తరఫున ఊర పండుగ కమిటీ తరఫున తెలియజేయడం. ఈ సందర్భంగా ఈ ఊర పండుగను ప్రస్తుతిస్తూ అమ్మవార్లను కొలుస్తూ కళాకారులైనటువంటి కర్క రమేష్ గారు, మాడబోయి ఆంజనేయులు గారు, రమేష్ గారు ఆ పాట రచించడం జరిగింది, దాన్ని పాడడం కూడా జరిగింది. దానికి సంగీతాన్ని మాడబోయి ఆంజనేయులు గారు అందించడం జరిగింది. వారికి దాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా వారికి కళాకారులకు ఈ పండుగకు అందరినీ రంజింపజేసే విధంగా, వన్నె తెచ్చే విధంగా భక్తి రసపూరితమైనటువంటి ఆ పాటలను అందించినందుకు వారికి సర్వ సమాజ్ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి రేపటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇటు సర్వ సమాజ్ ఊర పండుగ కమిటీ పెద్దల పర్యవేక్షణలో మరి అదే రకంగా అధికారులు, మున్సిపాలిటీ కానీ పోలీసులు కానీ విభిన్న విభాగాలకు సంబంధించిన యంత్రాంగం సహకారంతో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆవిష్కరించిన తర్వాత రచించిన రమేష్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు మా సర్వ సమాజ్ నుంచి. తర్వాత రేపటి ఊరేగింపులో అన్ని కులాలు సంఘాలన్నీ సహకరించగలరని, పెద్ద ఎత్తున హాజరు కావాలని మేము మా సర్వ సమాజ్ తరఫున కోరుచున్నాం. ఆషాఢం అంటేనే ఆడపడుచులు తల్లిగారి ఇంటికి వచ్చే మాసం. ఆడపిట్టకు సారీ చీరతో అత్తింటికి పంపిస్తారు. అలాగే పురాతన కాలం నుండి ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. వజ్రంగులు, మామిడి దుంగలతో అమ్మవార్ల విగ్రహాలను తయారీ చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రికి గద్దెలపైకి చేరనున్నాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇందూరు నగరంలో ఊర పండుగ జరపడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఆషాఢ మాసంలో బండారి వేసిన రోజు మొదలుకొని సార్వజనిక సమాజ్ పెద్దలు కలిసి మామిడి దుంగలను తెచ్చి వడ్రంగి దాతి వేస్తారు. గాజులపేటకు చెందిన వడ్రంగులు ఈ దుంగలను అమ్మవారి ఆకారాలను సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. వివిధ రకాలుగా పిలుచుకునే గ్రామ దేవతల కర్ర చివరి అంకానికి చేరుకున్నాయి. శనివారం అర్ధరాత్రి సమయంలో విగ్రహాలను అలంకరించి కిల్లా గద్దెపైకి తీసుకెళ్తారు. తమ పూర్వీకుల వారసత్వంగా ఈ విగ్రహాల తయారీ చేస్తున్నానని శ్రీనివాస్చారి తెలిపారు. మా తాతలు, తండ్రులు ప్రస్తుతం మేము చేస్తున్నామని చెప్పారు. కర్రకు రూపుదిద్దుతున్నారు. పూజలు చేసి జీవం పోసి ప్రతిష్ఠా కార్యక్రమం చేపడతారు. వడ్రంగి దాతిలో కర్ర ప్రతిమలు తయారు అయ్యాయి. మా తాతలు, తండ్రులు మా వంశపారంపర్యంగా వస్తుంది. ఈ అప్పట్లో ఈ ఊరికి రోగాలు వచ్చినప్పుడు ఊరోళ్ళందరూ కలిసి వేసుకున్నారు, అంత పండుగ పుట్టించుకున్నారు. అప్పటి నుంచి ఆనవాయితీ వస్తుంది. గత 80 సంవత్సరాల నుంచి ఆనవాయితీ వస్తుంది. ఈ మా తాత, మా తండ్రి, మా అన్న వాళ్ళు మేము చేస్తున్నాం. అమ్మ వాళ్ళు మొత్తం 14 మూర్తులు ఉంటాయండి. అడల్లి మా మహాలక్ష్మమ్మ, ఐచేత పోచమ్మ, పౌడవలమ్మ, మత్తడి పోచమ్మ, అడల్లి పోచమ్మ, కుండలదారి భోగన్ స్వామి, 2 సారగమ్మలు, బండిమ పోచమ్మ, పెద్దమ్మ, పెద్దపులి, ఇవి 14 మూర్తులు ఉంటాయండి. బండారు పోషణ రోజు చాలు చేస్తాము. శనివారం అర్ధరాత్రి కంటే అయిపోతాయి మూర్తులు చేసుడు. శనివారం అర్ధరాత్రి తీసుకెళ్ళి అక్కడ శారదాంబ గద్ద దగ్గర పెడతారు. ఆదివారం నాడు పొద్దున ఉదయం సిన్నపల్లి గడికి వెళ్ళి అమ్మవారి వస్త్రాలు అలంకరణ వచ్చి అక్కడికి వెళ్ళి
పొద్దున అమ్మవారికి అలంకరణ చేసుకొని అక్కడికి వెళ్తాయి అమ్మవారు మొత్తం ఊరూరా చేసుకొని అక్కడ పండుగ కార్యక్రమం సర్వసమాజ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా బండారు పూజంగానే ఊరవండుగ కార్యక్రమాలు మొదలవుతాయి. ఆ రోజు బండారు పూజంగానే పెద్ద మనుషుల సమక్షంలో మామిడి తుంగ దగ్గర పూజ చేసి మేము విగ్రహ తయారీకి పూనుకుంటాము. ఆ రోజు నుంచి మేము నియమ నిష్టలతో మేము వంశపారంపర్యంగా మేము చేస్తున్న ఈ వృత్తి నియమనిష్టంతో మా అమ్మవారి విగ్రహాల తయారీకి మేము సిద్ధమవుతాము. ఇందులో దుబ్బ నుంచి సత్యనారాయణ గాజులపేట నుంచి దత్తాద్రి ధర్మరాజు మన కోటగల్లి నుంచి లక్ష్మణచారి మోపాల్ నుంచి లక్ష్మణచారి వీరందరూ కలిసి అందరం కలిసి విగ్రహ తయారీ చేస్తాము. ఈ ప్రక్రియ మొత్తం 5 రోజులు ఉంటుంది. ఈ శనివారం సాయంత్రం కల్లా విగ్రహాల తయారీ పూర్తవుతాయి. ఆ రోజు శనివారం అర్ధరాత్రి అమ్మవారిని శారదాంబ గద్దె కిల్లా వద్దకు చేరుస్తారు. ప్రొద్దున ఉదయం ఆదివారం నాడు బహుజన రాజ్యాధికారమే బహుజన ప్రజల సర్వ సమస్యలకు పరిష్కారమని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అగ్రకుల పేదలైన బహుజన ప్రజల సకల సమస్యలకు బహుజన రాజ్యాధికారం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి భూ సదస్సు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో జరిగింది. బీఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ సబ్బనిలత కె శ్రీనివాసుల అధ్యక్షతన జరిగిన ఈ భూ సదస్సుకు జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన కులాల ప్రజలు 93% ఉన్నారని వెల్లడించారు. 93% ఉన్న బహుజన శ్రామిక ప్రజల రాజకీయ నాయకత్వంలో ఏర్పడే బహుజన రాజ్యాధికారంలో మాత్రమే బహుజన శ్రామిక ప్రజల సకల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా బహుజన శ్రామిక ప్రజలు ఇంకా స్వంత ఇళ్ల కోసం, రేషన్ కార్డు కోసం, ఉచిత బియ్యం కోసం పోరాటాలు చేసే దౌర్భాగ్య పరిస్థితికి కారణం కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సదస్సుల ద్వారా బహుజన శ్రామిక ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల పట్టాలు, ధరణి, ఇతర భూ సమస్యలపైన పోరాడుతున్న బీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీని ఆయన అభినందిస్తూ బీఎల్ఎఫ్ జరిపే పోరాటాలకు తన సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం బీఎల్ఎఫ్ చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ మార్క్సిజం, అంబేద్కరిజం సైద్ధాంతిక రాజకీయ ఆలోచన విధానంతో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం దీర్ఘకాలిక లక్ష్యంతో ఉద్యమిస్తున్న బీఎల్ఎఫ్ ను గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్లు దండి వెంకట్, వనం సుధాకర్, నూనె వెంకటస్వామి, రాష్ట్ర నాయకులు ఎస్ సిద్దిరాములు, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు రమేష్, ఉమ్మడి జిల్లా నాయకులు వడ్ల సాయి కృష్ణ, అబ్బగోని అశోక్ గౌడ్, బి జగదీష్, కె మధు, జీజాబాయి, దండు జ్యోతి, గీతాంజలి, గంగాధర్, సాయి కాంబ్లై, జబర్ నాయక్, లింగం మాలలు పాల్గొన్నారు. ఎకరానికి 10 కోట్లు అవుతాయి కనీసం. 21 ఎకరాల గవర్నమెంట్ భూమి, 6,200 కోట్లు. అసలు భూమిని మేము అక్కడ పేదవాళ్ళు, అదంతా మీకు చెప్పాలని చాలా కథ. మరి పేదవాళ్ళు కొంతమంది గుడిసెలు వేసుకుంటే ఈయన వచ్చేసి ఈ దొరగారు, ఈ మంత్రి గారు, ఈ నాయకుడు వచ్చేసి అలా గుడిసెలు కూడా ఉంటారని చెప్పేసి ప్రయత్నం చేసినాడు. అప్పుడు మేము కేసు వేసినాం, కేసు నడిపించినారు మన వాళ్ళు. అక్కడ సిపిఎం నాయకుడు రాములు గారు అని ఉండ్రి, జీ రాములు గారు, ఆయన మన బహుజన నాయకుడే. ఆయన వచ్చేసి ఆ కేసు నడిపిస్తే 10 ఏళ్ళు కొట్లాడిన తర్వాత ఇవాళ ఆ 21 ఎకరాలు మొత్తం గడిబోళ్లకు మన గవర్నమెంట్కి వచ్చేసింది. అక్కడ కూడా వందలాది మంది గుడిసెలు వేసుకొని మన చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటున్నాం. సో మీరు చేసేటటువంటి న్యాయమైన పోరాటానికి మా మద్దతు తప్పనిసరి ఉంటుంది. మేము మీతో పాటు ఉంటాము. మన ఇక్కడ ఉండేటటువంటి లోకల్ పోలీస్ అధికారులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టద్దు. ఏ ఆడమనిషి మీద చేయబడ్డా కూడా ఈ ఉద్యోగం ఊడిపోతాయని చెప్పేది కూడా ఖచ్చితంగా. ఏ ఆడమనిషి మీద ఏ పోలీస్ అధికారి బహుశా నిజామాబాద్ తెలంగాణ జిల్లాల్లో ఇంకా అంటే ఇంత ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్న జిల్లాలు చాలా తక్కువ జిల్లాలు ఉన్నాయి. నిజామాబాద్ చుట్టూ ఇంకా భూములు ఉన్నాయి. కానీ ఈ మధ్యలో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత చాలా భూములు కబ్జాకు గురైపోయాయి. అయితే ఈ 10,000 కుటుంబాలకు ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళందరూ రీసెంట్లీ ఒక 2 ఎకరాలలో వేశారు. వీళ్ళందరూ కూడా
పట్టణానికి అతి దగ్గరగా కలెక్టర్ ఆఫీస్ని ఆనుకొని ఉంది. అక్కడ చాలా విలువైన భూమి అని. ఇంకా కొన్ని కుటుంబాలు దాన్ని ఆనుకొని వేరే వేశారు. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇతరగా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ పోరాటంలో ఉన్న వాళ్ళు వచ్చారు. ఆ గుడిసెలన్నీ కూడా నేను సిపిఎం నగర కార్యదర్శిగా ఉన్నప్పుడు వేశాము. నేను సబ్బలిలత దాదాపు ఒక 2 నెలలు జైల్లో ఉన్నాం. అట్లాగే మా సిద్ధరామన్ గారు కూడా ఇక్కడ పక్క నగరాన్ని ఆనుకొని సుందరయ్య కాలనీ అని వేసాము. అందరం అరెస్టులు అయ్యాం, కేసులు అయ్యాం. అయితే అవన్నీ అట్లాగే ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే చాలా దుర్మార్గంగా ఆ ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చిన కాలనీలకి వామపక్షాన్ని రానియకుండా ఇతర వాళ్ళని రానియకుండా ఒక రాబందుల్లాగా మీరు వేరే పార్టీ ఉద్యమాలకు ఇళ్ల స్థలం అడిగితే మీకు ఇక్కడ సంక్షేమం రాదు అని చెప్పి బెదిరించి ఈ రోజు కూడా అయితే రోడ్లు వేశారు వాళ్ళ అవసరాల కోసం, కరెంటు వచ్చింది, కానీ వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వలేదు. ఇప్పుడు మనం అడుగుతున్న పోరాటం ఏంటంటే వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలా? విద్యార్థులను మద్యం మత్తులో చితకబాదాడు అటెండర్. బ్రేక్ సమయంలో విద్యార్థులు మూత్రశాలకు వెళ్లగా ఆ సమయంలో అక్కడే ఉన్న అటెండర్ విఠల్ మద్యం మత్తులో విద్యార్థులను కర్రలతో చితకబాదాడు. దీనిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో ఉన్న అటెండర్ విద్యార్థులను చితకబాదిన సంఘటన ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. బ్రేక్ సమయంలో విద్యార్థులు మూత్రశాలకు వెళ్లగా ఆ సమయంలో అక్కడే ఉన్న అటెండర్ విఠల్ మద్యం మత్తులో విద్యార్థులను కర్రలతో చితకబాదాడు. దీంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అటెండర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు మద్యం తాగి వస్తున్న విఠల్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులపై చేయి చేసుకున్న అటెండర్ విఠల్ పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఒకటే మాట మాట్లాడతా ఏమదంటే పిల్ల అల్లరి చేయకుండా అని చెప్పాను. వాళ్ళు కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? వాళ్ళకి ఎందుకు చేతులు లేపినావు కదా ఒకటి చెప్పు. కొట్టినవి ఎందుకు? కొట్టని వాళ్ళు చెప్తున్నారు కదా. అరే తాగుతాడు ఆయన ఒకసారి సార్కే తెచ్చింది సార్. ఓలు కొట్టిరు అటెండరా? ఏం పేరు? పెట్టాలా? ఎందుకు కొట్టిండు మరి? బయట ఆడుకుంటున్నాం, మళ్ళా పొమ్మని కొట్టింది. వేరే టీచర్లు లేరా? ఆటో డ్రైవర్లకు, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై కార్మికులు నిరసన చేపట్టారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో వారు అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన చేస్తే వారిని ఆదుకుంటామని చెప్పి బడ్జెట్లో నిధుల కేటాయింపు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులపైన విపరీతమైన జరిమానాలతో పాటు శిక్షలను వేసే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ట్రాన్స్పోర్ట్ కార్మికులను ఆదుకోవటానికి నిధులను కేటాయించకుండా ఉపాధిని దెబ్బతీయటం సరైంది కాదన్నారు. ఇన్సూరెన్స్ లైసెన్స్లను ఫిట్నెస్ ప్రభుత్వమే భరించాలని భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినట్లుగా ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయడంతో ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతిందని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లందరికీ సంవత్సరానికి 12,000 భృతి అందజేస్తామని చెప్పినా దానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు అన్నారు. వెంటనే డ్రైవర్లకు ఇచ్చిన హామీని అమలు జరపాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల జిల్లా అధ్యక్షులు కటారి రాములు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించని యెడల ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. కార్మికుల ఉపాధి దెబ్బతిని ఆదాయం తగ్గింది అని అందువల్ల ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల నగర అధ్యక్షులు కృష్ణ మరియు నాయకులు ముజీబ్, మజహర్ అహ్మద్, అబ్దుల్, ప్రభాకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర గవర్నమెంట్ మొన్న పార్లమెంట్ స్టార్ట్ అయింది. కేంద్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే పార్లమెంట్లో ఏమైనా మాట్లాడితే ఆటో డ్రైవర్ల విషయంలో మాట్లాడుతా అంటే ఏం మాట్లాడాలి? చట్టాలు తీసుకొస్తుంది చట్టాలు. ఎందుకంటే డ్రైవర్లకు శిక్షించాలా, డ్రైవర్లకు 7 లక్షలు ఫైన్ వేయాలని శిక్ష ఇచ్చింది. కానీ ఆటో డ్రైవర్లకు హెల్పింగ్ చేయాలా, ఆటో డ్రైవర్లకు ఆదుకోవాలనే కేంద్ర గవర్నమెంట్ ఇప్పటికీ ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్, ఫిట్నెస్, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ కేంద్ర గవర్నమెంట్ ఇస్తాని హామీ ఇచ్చింది కానీ ఇప్పటికీ ఏం మాట్లాడతలేదు.
కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ అసెంబ్లీ స్టార్ట్ అయింది. రాష్ట్ర గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎలక్షన్ మూమెంట్లో నెలకు సంవత్సరానికి 12,000 ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పి బస్సు ఫ్రీ చేస్తే ఇప్పుడు ఆటో డ్రైవర్లకు బస్సు ఫ్రీ చేస్తే డ్రైవర్లకు గిరాకులు లేవు. ఇక్కడ డబ్బులు సంపాదించలేదు. రేలు తిరిగిన ఎంత తిరిగినా 200-300 రూపాయలు వస్తున్నాయి. ఆ 200-300 రూపాయలు డీజిల్ పోగా మాకేం మిగులుతాయి? అందుగురించి రాష్ట్ర గవర్నమెంట్ 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. నిన్న పార్లమెంట్లో బడ్జెట్లో మనం మాట్లాడితే ఏం మాట్లాడాలి? ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అన్నీ గవర్నమెంటే భరించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. ఇళ్ళ స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలి. ప్రత్యేకత డ్రైవర్లకు అందరికీ ఒక కాలనీ చేయండి. డ్రైవర్లకు ఇళ్ళ స్థలం ఇప్పుడు ఏం చెప్పిందంటే అభయహస్తం అని చెప్తున్నారు. అభయహస్తంలో మాకు ఇళ్ళ స్థలం కంపల్సరీ ఇవ్వాలి. తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. మా పిల్లలకు చదువుకున్నందుకు ఏ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ మాకు పిల్లగాళ్ళకు ఫ్రీగా గవర్నమెంట్ ప్రకటించాలి. మరి 12,000 వెంటనే ప్రకటించాలి. లేకుంటే కేంద్ర గవర్నమెంట్కు రాష్ట్ర గవర్నమెంట్కు అటు డ్రైవర్లు అందరూ బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వస్తున్నాయి. అందుకని వెంటనే ఆదుకోకుంటే బుద్ధి చెప్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వలం చేసేందుకు సిద్ధమవుతాం. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులకు జైలు శిక్ష, భారీ జరిమానా ఉంటుందని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్, ఇన్సూరెన్స్, వాహన పత్రాలు కలిగి ఉండాలన్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా కార్లకు బ్లాంక్ పేపర్ ఉంచుకోకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ వివేకానందరెడ్డి తెలిపారు. భీమ్గల్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం స్థానిక సిఐ నవీన్, ఎస్ఐ హరిబాబు సహకారంతో మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ వివేకానందరెడ్డి, ఆర్మీ ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐ వివేకానందరెడ్డి మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే వారి తల్లిదండ్రులకు జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా నడపకూడదని, అలాగే హెల్మెట్, ఇన్సూరెన్స్ లాంటివి కలిగి ఉండాలని ఆయన వాహనదారులకు సూచనలు చేశారు. సరైన పత్రాలు లేని 27 వాహనాలకు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ సిఐ నవీన్, ఎస్ఐ హరిబాబు, ఎంవీఐ వివేకానందరెడ్డి, ఆర్మీ ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్, భీమ్గల్ కానిస్టేబుల్ శ్రీకాంత్, రాజ్ కుమార్, రాజశేఖర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ కల్మేశ్వర్ గారు మరియు డిప్యూటీ రవాణా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు భీమ్గల్ పట్టణంలో పోలీస్ అండ్ ఆర్టీఏ కంబైన్డ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఇందులో ట్రాఫిక్ సిఐ గారు రమేష్ గారు, అలాగే లోకల్ సిఐ గారు నవీన్ గారు, హరిబాబు గారు, ఎస్ఐ గారు, ఆర్టీఏ ఆఫీసర్ నేను వివేకానంద పాల్గొనడం జరిగింది. సో అందులో భాగంగా నంబర్ ప్లేట్ లేని వాహనాలు, సరైన నంబర్ లేని వాహనాలు, మైనర్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాహనాలు, బ్లాక్ ఫిలిం వేసుకొని వెళ్తున్నటువంటి కార్లు, వాటికి పెనాల్టీలు విధించడం జరిగింది. వాటితో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనాలు, రిజిస్ట్రేషన్ లేని వాహనాలు, వీటన్నిటి కూడా హెల్మెట్ ధరించకుండా చేస్తున్నటువంటి రైడర్స్ పైన కూడా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నటువంటి వివిధ రకాల సెక్షన్ల కింద దాదాపుగా 27 కేసులు బుక్ చేసి ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా వాహనదారులందరికీ విజ్ఞప్తి, దయచేసి మీరు 2 వీలర్ నడుపుతున్నట్లయితే తప్పకుండా హెల్మెట్ ధరించండి. మీ కార్లకి బ్లాక్ ఫిలిం ఉన్నట్లయితే అది రిమూవ్ చేసుకోండి. మరియు మైనర్లకి వాహనాలు ఇవ్వకండి. అలాగే కార్లు వెళ్తుంటే సీట్ బెల్ట్ తప్పకుండా ధరించండి. ఇలాంటి జాగ్రత్తల్ని పాటించినట్లయితే మనం ప్రమాదాన్ని దాదాపు 80% వరకు తగ్గించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ చిన్న జాగ్రత్త ఇక్కడే కదా, దగ్గరే కదా అని ఒక నిర్లక్ష్య ధోరణితో వెళ్ళకండి. మరియు ఇప్పుడు ప్రస్తుతం మారిన చట్టాల ప్రకారము 3వ తారీఖు నుంచి కూడా ఈ ఇన్సూరెన్స్ల పైన అవగాహన చేయాలని, అలాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయాలని ఆదేశాలు వచ్చున్నాయి. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపినట్లయితే మొదటిసారి 2,000 రూపాయలు, 3 నెలల జైలు శిక్ష. అలాగే రెండవసారి అదే వాహనం ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే 4,000 రూపాయలు మరియు 3 నెలల జైలు శిక్ష ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త టూ వీలర్స్కి 5 సంవత్సరాల వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత అంటే మీ వాహనం కనుక 5 సంవత్సరాలు మాత్రమే దాటిన విషయం మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే పాత వాహనాలు ఏదైతే వాటికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. లేనట్లయితే తక్షణం ఇన్సూరెన్స్ కట్టండి. అందులో దాదాపు 800 రూపాయలకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. మరి ఇంకొక 300 రూపాయలు మీరు ఎక్స్ట్రా కట్టుకున్నట్లయితే దానిపైన వెళ్తున్న వాహనదారుడికి పర్సనల్ యాక్సిడెంట్ బీమా కూడా 15 లక్షలు, 1,200 రూపాయలు కనుక పెట్టుకున్నట్లయితే మీకు 15 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ బీమాతో పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. సో రేపు పొద్దున ఏదైనా జరగకూడదు జరిగినా సో ఆ లీగల్ కాంప్లికేషన్స్లో మీరు పడకుండా ఉంటారు. కాబట్టి దయచేసి వాహనదారులను ఈరోజే మీరు మీ వాహనాలకు తనిఖీ చేసుకోండి. ఇన్సూరెన్స్ లేనట్లయితే ఇన్సూరెన్స్ కట్టండి.
లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేబర్ ఆఫీస్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాంట్రాక్టర్లు వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గిట్వా అలీశేఖర్ లిఫ్ట్ ఇరిగేషన్ లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు గత 5 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు గత 20 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారులు కాంట్రాక్టర్ స్పందించకపోవడంతో జిల్లా లేబర్ ఆఫీస్ ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం లేబర్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ రమేష్ బాబు మాట్లాడుతూ కార్మిక సమస్యల పట్ల ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించకుండా కార్మికుల వేతనాలను చెల్లింపచేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడాన్ని ఖండించారు. కార్మిక హక్కులను కాపాడాల్సిన అధికారులే నిర్లక్ష్యం చేయటం సమాజహితానికి సరైనది కాదని ఆయన హెచ్చరించారు. కార్మికుల వేతనాలను అడిగితే కాంట్రాక్టర్ బిల్లులు రాలేదని సాకు చెబుతున్నారని, బిల్లులకు వేతనాలకు ముడిపెట్టడం ఏ రకంగా సరైందని దీనిపై ఆలోచించాలని, ఇది పూర్తిగా తప్పించుకోవటానికి ఉపయోగపడే మార్గమని అన్నారు. అధికారులు ఇదే వైఖరిని ప్రదర్శిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇరిగేషన్ అధికారులను, కాంట్రాక్టర్ను లేబర్ అధికారులు చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు గణేష్, మైపాల్, కార్తిక్, బుచ్చన్న, అజయ్, సందీప్, ప్రవీణ్, రవి తదితరులతో పాటు వివిధ పంప్ హౌస్ల నుండి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలీసాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు గత 5 నెలలుగా కాంట్రాక్టర్ వేతనాలు ఇవ్వటంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇప్పటికే కాంట్రాక్టర్కి కానీ, లేబర్ అధికారులకు కానీ, ఇరిగేషన్ అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి అనేక సార్లు దరఖాస్తులు ఇచ్చినప్పటికీ సమస్యను పరిష్కరించకపోగా ఈరోజు వేతనాలను పెండింగ్ పెట్టడంతో పాటు ఇతర సమస్యల్ని పట్టించుకోకపోవడంతో లేబర్ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో కాంట్రాక్టర్ని, ఇరిగేషన్ అధికారులని చర్చలకు పిలిచి సమస్యను సానుకూలంగా పరిష్కారం చేస్తామని లేబర్ అధికారులు హామీ ఇవ్వటం జరిగింది. సమస్య పరిష్కరించని యెడల మరింత ఉధృతంగా కార్మికులు పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలా, అట్లాగే కాంట్రాక్టర్ మీద చర్య తీసుకొని సమస్యను పరిష్కరించేటట్టు వెంటనే వేతనాలు ఇచ్చేటట్టు చర్యలు చేపట్టాలా, కనీస వేతనాలను అమలు జరపాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమస్య పరిష్కారం కాని యెడల మరొకసారి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం నేడు అనేక రకాల రోగాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీటి నుండి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారి రుగ్మతలను గుర్తించి మందులను అందజేశారు. బాన్స్వాడ పట్టణంలోని సింధు విద్యాలయంలో శనివారం 7 హిల్స్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వాగ్దేవి, జనరల్ సర్జన్ డాక్టర్ రవితేజలు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్స్వాడ మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు విచ్చేసి పరీక్షలు చేయించుకున్నారు. సింధు విద్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఎంతో హర్షణీయమని ఎంఈఓ అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వాగ్దేవి మాట్లాడుతూ విద్యార్థులకు న్యూట్రిషన్ తో పాటు ఎనిమియాతో పాటు సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు పరీక్షలు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా అవగాహన కల్పించి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ రవితేజ మాట్లాడుతూ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం కల్పించిన సింధు విద్యాలయం వారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఏదైనా ఉంటే వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. వైద్య సేవలు అందించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటామన్నారు. విద్యార్థులకు మంచి విద్యతో పాటు ఉన్నతమైన విద్యను, ఎంబీబీఎస్ తదితర లాంటి వాటిపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ ప్రిన్సిపాల్ జగన్, ఉపాధ్యాయ బృందం, డాక్టర్ సంగ్రామ్ నాయక్, డాక్టర్ రోహిణి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. 7 హిల్స్ హాస్పిటల్లో జనరల్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను 24 అవర్స్. ఇక్కడ సింధు విద్యాలయం హై స్కూల్లో పిల్లలకి హెల్త్, న్యూట్రిషన్ అవేర్నెస్ గురించి క్యాంప్ అరేంజ్ చేయించాము. 7 హిల్స్ హాస్పిటల్ నుంచి అండ్ సింధు విద్యాలయం వాళ్ళు కోఆపరేషన్ చేశారు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే పిల్లలకి కెరీర్ గైడెన్స్ అంటే హయ్యర్ క్లాస్లో ఉన్న వాళ్ళు 9th, 10th క్లాస్లో ఉన్న వాళ్ళకి
ఇంటర్ తర్వాత ఎలా వెళ్ళాలి, ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా అవ్వాలి అనే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశాం. దాంతోపాటు న్యూట్రిషన్, పిల్లలకి పేరెంట్స్కి పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పేరెంట్స్ ఎలాంటి ఫుడ్ పిల్లలకు పెడితే వాళ్ళ గ్రోత్ బాగుంటుంది అనే దాని గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చాము. అలాగే ఫిజిషియన్, నేను జనరల్ సర్జన్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ వేరే 2 డాక్టర్స్ కూడా ఉన్నాము. అందరం కలిసి ఈ క్యాంప్ని చూస్తున్నాము. పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, పేరెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, టీచర్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎనీ టైం 7 Hills హాస్పిటల్ నుంచి మేము డాక్టర్స్ ఎనీ టైం రెడీగా ఉంటాము 24 hours. మీరు మా యొక్క సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే సింధు విద్యాలయం మేనేజ్మెంట్కి, డైరెక్టర్ స్నేహిత్ గారికి, హెడ్ మాస్టర్ జగదీశ్వర్ సార్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ప్రెస్ వాళ్ళకు కూడా నమస్కారం. ఈరోజు సింధు హై స్కూల్లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. 7 Hills హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈరోజు ఫుల్ డే మెడికల్ అవేర్నెస్ క్యాంపు నిర్వహణ జరుగుతుంది. ఈ పేరెంట్స్ స్టూడెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రాము ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము. న్యూట్రిషియస్ అవేర్నెస్ కాన్సెప్ట్తో ఈ మెడికల్ క్యాంపుని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇదే విధంగా అన్ని పాఠశాలల్లో కూడా ఈ 7 Hills హాస్పిటల్స్ వాళ్ళు వచ్చి మరి మా విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఆరోగ్యం పట్ల అవేర్నెస్ కల్పించి, చైతన్యం కల్పించి ఎటువంటి అనారోగ్యాలకి గురి కాకుండా చర్యలు తీసుకుంటారని, ఉచిత మందులు పంపిణీ చేస్తారని, అదేవిధంగా మా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థుల ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ఈ 7 Hills హాస్పిటల్స్ వాళ్ళు మాకు సహకారం అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ మెడికల్ క్యాంపు నిర్వహణ సందర్భంగా పాఠశాల యాజమాన్యంకి, అదేవిధంగా 7 Hills హాస్పిటల్ సిరికొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి బోనంపై జ్యోతిని వెలిగించి కన్నుల పండుగగా ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతిబింబం బోనాలు. ఈ కాలం నాటి విద్యార్థులకు పండుగ విశిష్టతను వివరించేందుకు గాను సిరికొండ కిడ్స్ స్కూల్లో అవగాహన కల్పించారు. అనంతరం కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకొచ్చే పండుగ బోనాల పండుగ అని, ఈ పండుగ చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పారు. పూర్వకాలంలో వర్షాకాలం ఆరంభంలో వచ్చే కలరా, అతిసారం తదితర వ్యాధులు ప్రబలకుండా వేపాకు, పసుపు, కుంకుమలతో అమ్మవారిని పూజించే సాంప్రదాయం ఉందని తెలిపారు. ఈ పండుగ ద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని నైవేద్యాలు సమర్పించామని చెప్పారు. ఇలాంటి పండుగలు పాఠశాలలో జరపడంతో విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే వాళ్ళం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ ఆసిఫ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై జరిగిన దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర కారు అదుపు తప్పి ఢీకొట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆర్మూర్ ధోబీఘాట్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న నరేష్ అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి నగేష్ ను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకెళ్లింది. ఆర్మూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా మృతుడితో పాటు సీరియస్ గా ఉన్న వ్యక్తి నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఎస్సీ వర్గీకరణ కోసమండ కృష్ణ స్థాపించిన మాదిక రిజర్వేషన్ పోరాట సమితిలో చిచ్చు రగిలింది. ఎంఆర్పీఎస్ పేరిట మరో సంస్థలను ఏర్పాటు చేసి పనిచేస్తున్న వారిని బహిష్కరిస్తున్నామని ప్రమోద్ తెలిపారు. అందరి లక్ష్యం ఒకటైనా వేరువేరుగా పోరాటాలు చేయడం వల్ల లక్ష్యం నీరుగారే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, విహెచ్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నిజామాబాద్ జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు. గంధమాల నాగభూషణ్, డల్లా సురేష్ గారులను ఎంఆర్పీఎస్ నుంచి బహిష్కరణ చేస్తున్నారని తెలిపారు. మందకృష్ణ మాదిగ తీసుకున్న రాజకీయ నిర్ణయాన్ని అమలు చేయగా వేరే పార్టీలకు అవకాశవాదంతో మద్దతు ఇచ్చినందుకు ఈ బహిష్కరణ చేయడం జరిగిందన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నడుస్తున్న ఎంఆర్పీఎస్ కు వీరిద్దరికీ ఎటువంటి సంబంధం లేదన్నారు. ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, సరికిల్ల పోషెట్టి మాదిగ, ఎంఎస్పీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు. ఈ సమావేశంలో ఎంఎస్పీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సరికిల్ల పోషెట్టి మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
సింగారి భూమయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున మాదిగ, సత్యక్క మాదిగ, ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు పద్మ, ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నాగం ప్రదీప్ మాదిగ, ఎంఆర్పీఎస్ నిజామాబాద్ టౌన్ అధ్యక్షులు మహేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కిన్నెర మోహన్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు కనక శ్రీదేవ్ మాదిగ మరియు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పి అనుబంధ సంఘాల నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. విషయం ఏంటంటే ఈ మధ్య కొన్ని సంఘాలు ఎంఆర్పీఎస్ పేరు మీద కొన్ని సంఘాలు పెట్టుకొని బయట ఏదో చేద్దామనే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వాళ్ళను మేము సస్పెండ్ చేస్తున్నాం. ఏ విషయం అంటే సస్పెండ్ చేయడానికి నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయి. మాకు మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను బయట పడేయడానికి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీకి అన్కండిషనల్గా మద్దతు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు ప్రతి నాయకుడు ముఖ్యంగా మాదిగ సమాజము బీజేపీని ఓన్ చేసుకొని బీజేపీకి ఈ రాష్ట్రంలో 8 సీట్లు పార్లమెంట్ సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మాదిగల పాత్ర గణనీయంగా ఉందని మేము తెలియజేస్తున్నాం. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కేంద్ర ప్రభుత్వంతో సంబంధమైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మోడీ గారైనా కానీ మాకు 100% మద్దతు ఇస్తున్నాడు. ప్లస్ నవంబర్ 11, 2023 నాడు జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ఓన్లీ 40 నిమిషాల టైం తీసుకోవాల్సిన మోడీ గారు ఆ జన సంద్రాన్ని చూసి 4 గంటలు మాతో ఎంఆర్పీఎస్ మాదిగలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మిగతా వర్గీకరణ కోరుకునే శక్తి అందరితో కలిసి ఉన్నాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే మోడీ గారి మీద మాకు 100% నమ్మకం ఉన్నది. మోడీ గారు వర్గీకరణ చేస్తాడు. అలాగే 90 రోజుల మాస్టర్ ప్లాన్లో కూడా వర్గీకరణ అంశం కూడా ఉన్నది. బీజేపీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించుకుంది. సమాజంలో ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాలు చేయాలన్న తపనతో సాధించిన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆమెనే హైదరాబాద్ మియాపూర్ కు చెందిన భానుశ్రీ. ఆమె ఆశయాలకు భర్త శేషు తోడవడంతో, స్నేహితుల మమకారంతో, దాతల సహకారంతో మరింత సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది ఆ యువతి. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో హైదరాబాద్ కు చెందిన కల్పతరువు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1వ తరగతి నుండి 8వ తరగతి విద్యార్థులకు బ్యాగులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్పతరువు ఫౌండేషన్ సీఈఓ భానుశ్రీ విద్యార్థులతో కాసేపు మాట్లాడుతూ సమాజంలో మంచి జీవితం గడపాలంటే ముందుగా ప్రతి విద్యార్థి మంచిని స్వీకరించి మంచి చదువులో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ చిన్నతనంలోనే మీ చాయిస్ ను ఎంచుకొని ముందుకు సాగాలి అని విద్యార్థులకు సూచించారు. అలాగే ఇప్పటి నుండే ప్రతి విద్యార్థి రోజుకు ఏదో ఒక రూపంలో సహాయం చేయడం నేర్చుకోవాలని, పిరికితనం లేకుండా ధైర్యంతో ముందుకు సాగాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. అలాగే అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పలకలు, పెన్నులు పంపిణీ చేశారు. తదనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది కలిసి కల్పతరువు ఫౌండేషన్ సీఈఓ భానుశ్రీ శేషు దంపతులకు, పుప్పాల రుతుజ సాయి కుమార్ దంపతులకు శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కల్పతరువు ఫౌండేషన్ సీఈఓ భానుశ్రీ శేషు మాట్లాడుతూ తల్లిదండ్రులు నేర్పించిన విలువలు, పెంచిన పెంపకంతో, కుటుంబ సభ్యుల సహకారంతో, స్నేహితుల మమకారంతో, దాతల సపోర్టుతో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన పుప్పాల సాయి కుమార్ తమ సంస్థ గురించి తెలుసుకుని కొత్తపల్లి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాలు చేయాలని కోరడంతో కల్పతరువు ఫౌండేషన్ ద్వారా 1వ తరగతి నుండి 8వ తరగతి విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొత్తపల్లి పుప్పాల సాయి కుమార్ మాట్లాడుతూ కొత్తపల్లి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చాలా నిరుపేద కుటుంబానికి చెందిన వారు ఉన్నారని, వారికి సహాయ సహకారాలు అవసరమని తెలపడంతో వెంటనే స్పందించి పాఠశాల విద్యార్థులకు 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు
స్కూల్ బ్యాగులు పంపిణించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించి మరింత సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు. కొత్తపల్లి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కిషన్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, సుధాకర్, ఝాన్సీ, అంగన్వాడీ కార్యకర్త పుప్పాల సావిత్రి, పుప్పాల సంధ్య, పుప్పాల మహేశ్వరి, రవి దంపతులు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. భగవంతుని అనుగ్రహంతో, వాసవి మాత ఆశీస్సులతో, తల్లిదండ్రులు నేర్పించినటువంటి విలువలు, వాళ్ళు పెంచిన పెంపకంతో, కుటుంబ సభ్యుల సహకారంతో, స్నేహితుల మమకారంతో, డోనార్స్ సపోర్ట్ తోటి ఈరోజు నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు మనం కొత్తపల్లి గ్రామం, కోటగిరి మండలం, నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అటువంటి విద్యార్థులందరికీ కూడా స్కూల్ బ్యాగులు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాగే ఇంకా ఎంతోమంది దాతలు ముందుకు వస్తే ఇంకా ఎంతో చేస్తాము అని చెప్పి మీడియా తరపున చెప్పగలుగుతున్నాము. ఇలాంటి అవకాశం కల్పించినందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి మరియు నా కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చారు మన ఛానల్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కుమార్, మేము మియాపూర్ హైదరాబాద్ నుంచి వస్తున్నాము. ఇక్కడ కొత్తపల్లి గ్రామంలో విద్యార్థులకు బ్యాగులు కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. మా వైఫ్కి నేను తోడు నీడగా నిలుస్తున్నాను. ఇది ఆమె పట్టుదలతో ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ సహకారంతో కూడుకున్నది. నా సహాయంతో కూడా జరుగుతుంది, ముందుకు వస్తుంది. నా సహకారం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ గ్రామాల్లో ఈరోజు మా కొత్తపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్నటువంటి 1 నుండి 8వ తరగతి విద్యార్థులందరికీ ఒక్కరికి కూడా వదలకుండా అందరికీ స్కూల్ బ్యాగులు ఇచ్చినటువంటి కల్పతరువు ఫౌండేషన్ హైదరాబాద్ వారికి మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం భాను శిరీష గారు మరియు శేషు వాళ్ళ దంపతులు మా విలేజ్కి పొద్దునెప్పుడో 3 గంటలకు లేచి 5 గంటలకు బయలుదేరి ఇక్కడికి 12 గంటలకు వచ్చేసి మొత్తం ప్రోగ్రాం వానలో కూడా లేవకుండా అంతా సక్సెస్ చేసినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేడం, మీ నుంచి ఇలాంటి సహాయాలు ఇంకా పొందాలని మేము ఆశిస్తున్నాం. మీ హెల్ప్ మాకు ఎప్పటికీ ఉండాలి. థ్యాంక్ యూ మేడం. మా ఊరు తరపున, మా స్కూల్ తరపున, మా పిల్లల తరపున, అందరి తరపున సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. వీటి వల్ల దోమలు వృద్ధి చెంది రోగాల పాలు చేస్తాయన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో శనివారం రోజు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అక్కడ ఉన్న ఆశా వర్కర్ల ద్వారా ప్రతి గ్రామంలో ప్రతిరోజు 50 ఇళ్లకు వెళ్లి సర్వే చేయించడం జరుగుతుంది. ఈ సర్వేలో భాగంగా ఇంటి లోపల ఎవరికన్నా జ్వరం, విరోచనాలు వచ్చినా, వాంతులు వచ్చినాయా ఇట్లాంటి విషయాలు ఆశా వర్కర్లు తెలుసుకుని వారికి ఇంటి వద్దనే చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులకు అవసరమైన రక్త పరీక్షలను, మూత్ర పరీక్షలను సేకరించి చేయడం జరుగుతుంది అన్నారు. ఆశా వర్కర్లు ఈ సర్వేలో భాగంగా ఇప్పటి వరకు 11,000 ఇళ్లను సర్వే చేసినట్లు తెలిపారు. ఈ సర్వేలో 91 జ్వరం కేసులు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది. అదే మాదిరిగా పాఠశాలలో, హాస్టల్స్ లో సీజనల్ వ్యాధుల పట్ల పిల్లలకు అవగాహన కల్పించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్ ఫిర్దోస్ ఫాతిమా, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కృష్ణమూర్తి, సూపరింటెండెంట్ సాయి కుమార్ పాల్గొన్నారు. సీజనల్ డిజీజెస్కు సంబంధించి ఇప్పుడు వర్షాలు కూడా అధికంగా కురుస్తున్న కారణంగా డివిజన్ వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అక్కడ ఉన్న ఆశా వర్కర్స్ ద్వారా ప్రతి గ్రామంలో రోజుకు 50 ఇళ్లను సర్వే చేయించడం జరుగుతుంది. ఈ సర్వేలో ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా, విరేచనాలు ఉన్నాయా, వాంతులు ఉన్నాయా ఇట్లాంటి విషయాల్ని ఆశా వర్కర్ ద్వారా తెలుసుకొని వాళ్ళకు అవసరమైన చికిత్స ఇంటి వద్ద అందించడం జరుగుతుంది. ఇంకా రక్త పరీక్షలు అవసరం ఉన్న వారికి
మలేరియాకు సంబంధించి ఇంటి వద్దనే రక్తపూత తీసుకోవడం జరుగుతుంది. ఇంకా అవసరం ఉన్న వరకు డెంగ్యూ టెస్ట్ అవసరం ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న పిఎస్సికి పంపించి అక్కడ శాంపుల్ తీసుకొని నిజామాబాద్ పంపించడం జరుగుతుంది. ఈ రకంగా నేను ఒక్కరోజు చూసుకుంటేనే దాదాపుగా డివిజన్లో 11,000 ఇళ్లను ఆశా వర్కర్లు సర్వే చేశారు. మనకు డివిజన్ వ్యాప్తంగా 15 పిఎస్సీలలో ఈ 11,000 ఇళ్లను నిన్న ఒక్కరోజు స్క్రీన్ చేస్తే మనకు 91 జ్వరం కేసులు ఉన్నాయి. దాంట్లో డెంగ్యూకి సంబంధించిన లక్షణాలు ఎవరికి కనిపించలేదు. రక్తపూతలు తీసుకొని పరీక్షకు పంపించడం జరిగింది. అదేవిధంగా హెల్త్ ఎడ్యుకేటర్ల ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మెయిన్లీ ఈ ప్రతి ఒక్కరికి వ్యాధుల మీద అవగాహన కల్పించడం, స్కూళ్ళల్లో మరియు హాస్టల్స్లో ప్రత్యేకంగా చికిత్సలు చేస్తూ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ పోవడం జరుగుతుంది. ఇది కాకుండా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం అయితే ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే ప్రోగ్రాం జరుగుతుంది. దాంట్లో కూడా ఇంటింటికి తిరిగి ఇంటి చుట్టూ ఉన్న మంచినీటి నిల్వల్ని తొలగించడం, లార్వా ఉంటే యాంటీ లార్వల్ యాక్టివిటీస్ చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం ప్రతి ఏఎన్ఎం ఆశా వర్కర్ చేస్తున్నారు. మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపాలిటీ సిబ్బందితో కూడా వారంలో 2 రోజులు ప్రత్యేక కార్యాచరణతో ఈ పరిసరాల పరిశుభ్రత మీద అవగాహన కలిగించడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా మనకు డెంగ్యూ కేసు పాజిటివ్ వచ్చినట్టయితే చుట్టూ ఉన్న 100 ఇళ్లలో మనము యాంటీ లార్వల్ యాక్టివిటీస్ చేయడం, అంటే స్ప్రే చేయడం, లార్వల్ బ్రీడింగ్ సైట్స్ ఉంటే ఏమన్నా తొలగించడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంతవరకు మనకు జక్రాన్పల్లి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అకస్మాత్ గుండెపోటుకు సిపిఆర్ తో ప్రాణం. విధి విధానాలపై అవగాహన కల్పించిన జిల్లా వైద్యాధికారి. తప్పులను సరిచేసుకుంటే ప్రభుత్వ ఫలాలు అందుతాయి. రుణమాఫీ జరగలేదనడం పచ్చి అబద్ధం. మాజీ మంత్రి మండవ. ఊర పండగకు ఏర్పాట్లు పూర్తి. వెల్లడించిన సర్వ సమాజ్ పెద్దలు. వడ్రంగి చేతిలో రూపుదిద్దుకున్న ప్రతిమలు. బహుజన రాజ్యాధికారమే సమస్యలకు పరిష్కారం. భూ సదస్సులో హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్. విద్యార్థులను చితకబాదిన అటెండర్. చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.